మహారాష్ట్రలో ఐసిస్ స్లీపర్ సెల్స్ను అరెస్ట్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. పూణే ఐసిస్ మాడ్యూల్కు చెందిన ఈ ఇద్దరిని ముంబై ఎయిర్పోర్ట్ వద్ద కస్టడీలోకి తీసుకుంది. ఇండోనేషియాలోని జకర్తా నుంచి ముంబై వచ్చిన అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలాగే తల్హా ఖాన్ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని ఎన్ఐఏకు సమాచారం ఇచ్చారు. 2 ఏళ్లుగా పరారీలో ఉన్న ఈ ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. 2022 పూణే ఐసిస్ మాడ్యూల్ కేసులో ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నారు. భారత్లో ఇస్లామిక్ రాజ్య స్థాపనకు కుట్ర చేయడంతో పాటు ఐఈడీల తయారీ, టెస్టింగ్ వంటి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్టు వీరిపై అభియోగాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఐసిస్ స్లీపర్ సెల్స్ను అరెస్ట్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. పూణే ఐసిస్ మాడ్యూల్కు చెందిన ఈ ఇద్దరిని ముంబై ఎయిర్పోర్ట్ వద్ద కస్టడీలోకి తీసుకుంది. ఇండోనేషియాలోని జకర్తా నుంచి ముంబై వచ్చిన అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలాగే తల్హా ఖాన్ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని ఎన్ఐఏకు సమాచారం ఇచ్చారు. 2 ఏళ్లుగా పరారీలో ఉన్న ఈ ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. 2022 పూణే ఐసిస్ మాడ్యూల్ కేసులో ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నారు. భారత్లో ఇస్లామిక్ రాజ్య స్థాపనకు కుట్ర చేయడంతో పాటు ఐఈడీల తయారీ, టెస్టింగ్ వంటి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్టు వీరిపై అభియోగాలు ఉన్నాయి.